గుర్జారీలాల్ నందా, జూలై 4, 1898, జనవరి 15, 1998, భారత జాతీయ రాజకీయ నాయకుడు, ఆర్థికవేత్త. అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకంగా కృషి చేసిన వ్యక్తి. అతను 2 పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలిసారి 1964లో జవహర్లాల్ నెహ్రూ మరణం తరువాత, రెండవసారి 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ఈ పదవిని అలంకరించాడు. 2 సందర్భములలో ఇతను నెల రోజుల లోపే పదవిలో ఉన్నాడు. అతను భారత జాతీయ కాంగ్రెసు ప్రధానమంత్రిగా కొత్త నేత ఎన్నికనే వరకు ఈ 2 సందర్భాలలో పరిపాలన చేశాడు. 1997లో అతనికి భారత రత్న పురస్కారం లభించింది. జననం నందా 1898 జూలై 4న బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్యత పంజాబ్ ప్రాంతములోని సియాల్కోట్, ప్రస్తుతము పంజాబ్, పాకిస్తాన్, లో ఉన్నది, పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను లాహోర్, అమృత్సర్, ఆగ్రా, అలహాబాద్లలో విద్యాభ్యాసం చేశాడు. పరిశోధనా కార్యకర్త. అతను 1920 నుండి 1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921లో బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవిని పొందాడు. అదే సంవత్సరము బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. 1922లో అహ్మదాబాద్ టెక్స్టైల్ కార్మిక సంఘము కార్యదర్శిగా చేరి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి జైలుకెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు. అతను 407/2000 సంఖ్యతో 1860 సొసైటీ చట్టం పరిధిలో రిజిస్టరు కాబడిన అలహాబాదు విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ విడుదల చేసిన 42 సభ్యుల జాబితాలో గర్వపడవలసిన పూర్వ విద్యార్థి గా గౌరవింపబడ్డాడు. అతని వివాహం లక్ష్మీతో జరిగింది. వారికి 2 కుమారులు, 1 కుమార్తె. అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులు. బ్రిటిష్ రాజ్. అతను 1937లో బ్రిటిష్ ప్రభుత్వంలో బొంబాయి శాసనసభకు ఎన్నికైనాడు. తరువాత 1937 నుండి 1939 వరకు బొంబాయి ప్రభుత్వంలో పార్లమెంటు సెక్రటరీగా కార్మిక, ఎక్సైజ్ శాఖలు తన సేవలనందించాడు. 1946 నుండి 1950 వరకు బొంబాయి ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు అతను రాష్ట్ర శాసనసభలో కార్మిక వివాదాల బిల్లును ప్రవేశపెట్టడంలో విజయవంతంగా నాయకత్వం వహించాడు. అతను కస్తూర్బా మెమోరియల్ ట్రస్టులో ఒక ట్రస్టీగా తన సేవలనందించాడు. అతను హిందూస్థాన్ మజదూర్ సేవక్ సంఘ్కు సెక్రటరీగా, బొంబాయి హౌసింగ్ బోర్డుకు చైర్మన్గా తన సేవలనందించాడు. అతను జాతీయ ప్లానింగ్ కమిటీలో సభ్యుడు. అతను ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ను నిర్వహించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఆ సంస్థకు అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాడు. 1947లో అతను జెనీవా, స్విట్జర్లాండ్ దేశాలలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సభలకు ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యాడు. ఆ సమావేశంలో ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ కమిటీ లో పనిచేస్తూ అతను స్వీడన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెల్జియం, యుకే దేశాలను సందర్శించి ఆ దేశాలలో గల కార్మికులు, వారి గృహ పరిస్థితులను అధ్యయనం చేశాడు. ఇండియన్ ప్లానింగ్ కమిషన్. మార్చి 1950లో అతను భారత ప్లానింగ్ కమిషన్లో వైస్ చైర్మన్గా చేరాడు. 1951 సెప్టెంబరులో అతను భారత ప్రభుత్వంలో ప్లానింగ్ మంత్రిగా నియమింపబడ్డాడు. అతనికి వ్యవసాయం, విద్యుత్ శాఖలను కూడా అదనంగా కేటాయించారు. 1952 సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి నుండి లోక్ సభకు ఎన్నికయ్యాడు. అతను మరలా ప్లానింగ్, వ్యవసాయం, విద్యుత్ శాఖలకు మంత్రిగా మనలా నియమితుడయ్యాడు. అతను 1955లో సింగపూర్లో జరిగిన ప్లాన్ కన్సల్టేటివ్ కమిటీకి భారతీయ ప్రతినిధులకు నాయకత్వం వహించాడు. 1959లో జెనీవా జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశాలలో పాల్గొన్నాడు. లోక్సభ సభ్యుడు. నందా 1957 ఎన్నికలలో లోక్ సభకు ఎన్నికయ్యాడు. అతను కార్మిక, ఉపాధి, ప్లానింగ్ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేశాడు. తరువాత అతను ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాడు. అతను 1959లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, యుగోస్లేవియా, ఆస్ట్రియా దేశాలకు పర్యటించాడు. నందా 1962 ఎన్నికలలో లోక్ సభకు గుజరాత్లోని సంబర్కాంత నియోజకవర్గం నుండి తిరిగి ఎన్నికయ్యాడు. అతను సామ్యవాద నిర్మాణం కోసం కాంగ్రెస్ ఫోరం ప్రారంభించాడు.
అతను 1962 నుండి 1963 కాలంలో కార్మిక, ఉపాధి శాఖలకు కేంద్రమంత్రిగాను, 1963 నుండి 1966 కాలంలో హోం మంత్రిగాను పదవులను చేపట్టాడు. అతను 1967, 1971 లోక్సభ ఎన్నికలలో తిరిగి హర్యానాలోని కైతల్ నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 1970 నుండి 1971 కాలంలో రైల్వే శాఖకు కేంద్రమంత్రిగా తన సేవలనందించాడు. ఆపద్ధర్మ ప్రధానమంత్రి నందా భారతదేశానికి 2 సార్లు ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా బాధ్యతలను చేపట్టాడు. మొదటిసారి 1964లో భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణం తరువాత 13 రోజులు, రెండవసారి 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తరువాత 13 రోజులు ఈ పదవిని చేపట్టాడు. 2 కాలాలలోనూ అతను ఏ విధమైన గొప్పతనం పొందనప్పటికీ ఆ కాలం దేశంలో అతి సున్నితమైన ముఖ్యమైనది. నెహ్రూ మరణం తరువాత 1962 చైనా యుద్ధం, శాస్త్రి మరణం తరువాత 1985 పాకిస్తాన్ యుద్ధం జరిగినందున ఈ సమయం దేశానికి ప్రమాదకరమైనది. నందా 1998 జనవరి 15న తన 99వ ఏట మరణించాడు.